నమస్కారం. ఈరోజు మనం గాంధీగారి జీవితంలో ఒక చాలా ముఖ్యమైన ఘట్టం గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం. దేని గురించి? ఆయన ఇంగ్లండ్ ప్రయాణం. అసలు ఆ ఆలోచన ఎలా మొదలైంది, దాని వెనుకున్న కథేంటి, ఆ ప్రయాణానికి సిద్ధమయ్యేటప్పుడు ఆయనకు ఎలాంటి ఇబ్బందులెదురయ్యాయి, ఇవన్నీ చూద్దాం. మంచి విషయం. గాంధీగారి జీవితాన్ని మార్చేసిన ప్రయాణమది. దీనికి మన ఆధారం గాంధీగారే స్వయంగా రాసుకున్న సత్యశోధన, అందులో 13వ అధ్యాయం కదా. అవును, ఇంగ్లండ్ ప్రయాణ ప్రయత్నములు. మన లక్ష్యమేంటంటే గాంధీగారు ఎందుకు ఇంగ్లండ్ వెళ్లాలనుకున్నారు, కుటుంబం ఎలా స్పందించింది, ఏ అడ్డంకుల్ని దాటారు, ఇదంతా ఆయన మాటల్లోనే అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే, ఎక్కడ మొదలవుతుంది కథ? 1887లో గాంధీగారు మెట్రిక్యులేషన్ పాసయ్యారు అహ్మదాబాద్లో. తర్వాత భావనగర్లోని సమల్దాస్ కాలేజ్లో చేరారు. ఆ సమల్దాస్ కాలేజ్. కాని అక్కడ చదువు ఆయనకు అస్సలు నచ్చలేదు. ప్రొఫెసర్లు బాగానే చెప్పినా ఆయనకేమో అంత గందరగోళంగా అనిపించిందట. ఇది చాలామందికి అనుభవమే. ఉన్నత విద్యలోకి వెళ్ళేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది. అవును, మొదటి సెమిస్టర్ అవ్వగానే ఇంటికి తిరిగి వచ్చేశారు. అంటే ఆ కాలేజ్ అనుభవం అంత సాఫీగా సాగలేదన్నమాట. బహుశా ఇదే ఆయన ఇంగ్లాండ్ గురించి ఆలోచించడానికి ఒక కారణమై ఉంటుందేమో. సరిగ్గా అదే టైంలో వాళ్ల కుటుంబానికి చాలా కాలంగా తెలిసిన సలహాదారు ఆయన మౌజీ ధవే. జోషీజీ అని పిలుస్తారు గదా ఆయన్నే. ఆయనే జోషీజీ వాళ్ళింటికి వచ్చారు. ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, చాలా తెలివైనవారు. గాంధీగారి చదువు గురించి అడిగి తెలుసుకుని ఒక కీలకమైన సలహా ఇచ్చారు. ఏం సలహా అది? చూడండి, కాలం మారింది. మీ నాన్నగారి హోదా నిలబడాలంటే మీ పిల్లల్లో ఎవరో ఒకరు బాగా చదవాలి. మీ అబ్బాయి చదువుతున్నాడు కాబట్టి బాధ్యత తనదే. కాని ఈ బిఏ పాసవ్వడానికి ఏళ్లకేళ్లు పడుతుంది. అప్పట్లో బిఏకి అంత విలువలేదా? ఆయన ఉద్దేశంలో బిఏ పాసైనా పెద్ద ఉద్యోగం అంటే దివాన్లాంటి పదవి రాదు అని, మహా అయితే 50 రూపాయల జీతం వస్తుందని అన్నారు. ఓ, మరి ఏం చేయమన్నారు? అందుకే ఈ అబ్బాయిని ఇంగ్లండ్ పంపి బ్యారిస్టర్ చేయండి అన్నారు. బ్యారిస్టర్? అప్పట్లో అది పెద్ద చదువు కదా. అవును, 3 ఏళ్లే పడుతుంది. ఖర్చుగూడా పెద్దగా ఉండదు. ఓ 4-5 వేల రూపాయలు. అక్కడ నా కొడుకు కేవల్రామున్నాడు, అన్నీ చూసుకుంటాడు, పరిచయాలున్నాయి అని భరోసా ఇచ్చారు. అంటే ఇంగ్లాండ్ వెళ్తే త్వరగా చదువైపోతుంది, మంచి హోదా వస్తుందని చెప్పారన్నమాట. అంతేకాదు, ఆ మధ్య ఇంగ్లాండ్ నుంచి వచ్చినొక బ్యారిస్టర్ ఎంత దర్జాగా ఉన్నాడో కూడా ఉదాహరణగా చూపించారట. అడిగితే దివాన్ పదవి కూడా ఇచ్చేస్తారు, వెంటనే పంపండి అని గట్టిగా చెప్పారు. మరి ఇది విన్న గాంధీగారికి ఎలా అనిపించింది? అప్పటికే కాలేజీ చదువుతో విసిగిపోయున్నారు కదా. ఇంకేముంది, ఆయనకు భలే నచ్చేసింది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపించమని అడిగారట. అయితే వెంటనే ఒప్పుకున్నారా? మొదట ఆయన డాక్టర్ అవుతానన్నారట. నన్ను డాక్టర్ని చేస్తారా అని అడిగారు. బహుశా డాక్టర్ చదువు తేలికనుకున్నారేమో. కాని వాళ్ళ అన్నలు ఒప్పుకోలేదు కదా. వైద్యం వృత్తి అంటే. అస్సలు ఒప్పుకోలేదు. వెంటనే వద్దు వద్దు, నాన్నగారికి ఆ శవాల కోత అంటే ఇష్టం లేదు, మనం వైష్ణవులం, అలాంటివి చేయకూడదు అనేవారు. నిన్ను లాయర్ని చెయ్యాలనేది ఆయన కోరిక అని గుర్తుచేశారు. చూడండి, ఇక్కడ కుటుంబ సంప్రదాయాలు, తండ్రిగారి ఆశయాలు ఎంత బలంగా ఉన్నాయో. జోషీజీ కూడా వెంటనే సర్దుకున్నారు. నేనేం డాక్టర్ వృత్తికి వ్యతిరేకం కాదు, కాని డాక్టర్ అయితే దివాన్ కాలేవు గదా. నిన్ను పెద్ద పదవిలో చూడాలి, పెద్ద కుటుంబాన్ని పోషించాలి, అందుకే బారిస్టర్ అవ్వటమే మంచిది అని నొక్కి చెప్పారు. సరే, అంటే బారిస్టర్ అవ్వాలన్న నిర్ణయం దాదాపు ఖరారైంది. అవును. జోషీజీ వెళ్తూ వెళ్తూ వాళ్ళమ్మగారితో నేను చెప్పింది ఆలోచించండి, మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్లారు. ఇంగ్లాండ్ వెళ్లాలనే ఆలోచనైతే వచ్చింది, కాని అది ఆచరణలో పెట్టడం అంత సులువు కాదు కదా. అంటే అడ్డంకులు ఉండుంటాయి. ఖచ్చితంగా. మొదటి సమస్య డబ్బు. అంత ఖర్చు ఎలా భరించాలని అన్నయ్య చాలా ఆలోచించారు. అవును, 4-5 వేలంటే అప్పట్లో పెద్ద మొత్తమే. రెండోది ఇంకా పెద్ద సమస్య, తల్లి పుత్లిబాయి అనుమతి. అమ్మలార్, ఆమె అంత దూరం పంపడానికి ఒప్పుకోలేదా? ససేమిరా అన్నారట. కొడుకుని సముద్రాలు దాటి అంత దూరం తెలియని దేశానికి పంపడానికి ఆమెకు అస్సలిష్టం లేదు. అది సహజమే కదా. ఏ తల్లికైనా ఆ భయం, ఆందోళన ఉంటాయి. తెలియని చోట కొడుకు ఎలా ఉంటాడో, ఏం తింటాడో అని. నిజమే. దానికి తోడు ఆర్థిక భారం కూడా ఉంది. మరి ఎలా ఒప్పించారు? అమ్మగారు తెలివిగా, ఇప్పుడు కుటుంబంలో పెద్ద దిక్కు మన బాబాయ్, పోర్బందర్లో ఉంటారు కదా, ముందు ఆయన అనుమతి తీసుకో, ఆయన సరేనంటే అప్పుడు ఆలోచిద్దామన్నారు. అంటే బాధ్యతను బాబాయ్ మీదకు నెట్టారన్నమాట. ఒక రకంగా అంతే. మరోవైపు అన్నయ్యకి ఇంకో ఆలోచన వచ్చింది.
మనకు పోర్బందర్ సంస్థానంతో మంచి సంబంధాలున్నాయి. అక్కడి అడ్మినిస్ట్రేటర్ మిస్టర్ లెలీ మన కుటుంబాన్ని గౌరవిస్తారు. ఆయన ద్వారా సంస్థానం నుంచి ఏమైనా ఆర్థిక సహాయం దొరుకుతుందేమో ప్రయత్నించు అని గాంధీగారికి చెప్పారు. ఓ, అంటే 2 పనులున్నాయి పోర్బందర్లో. బాబాయ్ అనుమతి, మిస్టర్ లెలీ నుంచి సహాయం. అవును. దాంతో గాంధీగారు పోర్బందర్కు ప్రయాణమయ్యారు. ఆ ప్రయాణం కూడా మామూలుగా లేదు. ఎలా? అప్పట్లో రైలు లేదుగదా. పోర్బందర్ వెళ్లాలంటే 5 రోజులు ఎడ్లబండి మీదే ప్రయాణం చేయాలి. 5 రోజులా? అవును. త్వరగా చేరాలని మధ్యలో ధోరాజీ నుండి పోర్బందర్కు ఒంటె మీద వెళ్లారట. అదే ఆయన మొదటిసారి ఒంటె ఎక్కడం. అబ్బా! ఇంగ్లాండ్ వెళ్లాలనే కోరిక ఎంత బలంగా ఉంటే తప్ప ఇలాంటి ప్రయాణం చెయ్యరు. ఆయనలో సాధారణంగా ఉండే పిరికితనం కూడా పక్కకు వెళ్ళిపోయినట్టుంది. నిజంగా. లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ఎంత కష్టమైనా లెక్క చెయ్యరు అనడానికి ఇదో ఉదాహరణ. సరే, పోర్బందర్ చేరారు. బాబాయిని కలిశారా? ఏమన్నారాయన? కలిశారు. బాబాయ్ చాలాసేపు ఆలోచించి, నాకు కొంచెం సందేహంగా ఉంది నాయనా. ఇంగ్లాండ్లో మన మతాన్ని, ఆచార వ్యవహారాల్ని కాపాడుకోవడం సాధ్యమేనా అని అడిగారు. ఆ భయం ఉండింది పెద్దవాళ్లకప్పట్లో. అవును. అక్కడ మనవాళ్లు కూడా దొరల్లాగే తింటారు, తాగుతారు, పొగ తాగుతారు అని విన్నాను. ఇవన్నీ మన కుటుంబ పద్ధతులకు విరుద్ధం కదా. నేను తీర్థయాత్రలకు వెళ్దామనుకుంటున్నా, ఈ వయస్సులో నిన్ను పంపడానికెలా ఒప్పుకోను అన్నారు. అంటే పూర్తిగా వ్యతిరేకించారా? లేదు, అక్కడే విశేషం. కానీ నేనైతే అడ్డు చెప్పను. మీ అమ్మగారు ఒప్పుకుంటే నా ఆశీసులుంటాయి. నేను వద్దన్నలేదని చెప్పు. అంటే నిర్ణయం మళ్ళీ తల్లిగారి చేతుల్లోనే పెట్టారు, కాని తన వ్యతిరేకత లేదని చెప్పారు. ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంది. అవును, తరాల మధ్య అభిప్రాయ భేదాలు, కాని ఒకరినొకరు గౌరవించుకోవడం కనిపిస్తోంది. మరి మిస్టర్ లెలీ సంగతేంటి? బాబాయ్ సిఫారసు చేశారా? అక్కడా సమస్యే. గాంధీగారు, బాబాయ్, లిల్లీగారికి నా గురించి చెప్పి సిఫారసు చెయ్యరా అనడిగితే, బాబాయ్, అదెలా కుదురుతుంది? నేనెలా చెప్పను? ఆయనేమనుకుంటారో? కాని ఆయన మంచివాడే, నీ బంధుత్వం చెప్పి అపాయింట్మెంట్ అడుగు, ఇస్తారు, సహాయం కూడా చేయొచ్చు అన్నారట. సిఫారసు లేఖ ఇవ్వడానికి ఎందుకు వెనకాడారు అంటారు? గాంధీగారికే అర్థం కాలేదట. బహుశా ఇంగ్లండ్ ప్రయాణం మత విరుద్ధమని ఆయన భావించి, అందులో నేరుగా పాల్పంచుకోవడం ఇష్టం లేకపోయి ఉండొచ్చు అని గాంధీగారు అనుకున్నారు. సరే, గాంధీగారే స్వయంగా కలిశారా లెలీని? కలిశారు. అపాయింట్మెంట్ తీసుకుని ఎంతో ప్రిపేరయ్యి చెప్పాల్సిన మాటలన్నీ బట్టిపట్టుకుని వెళ్లారు. మరి ఫలితం? అస్సలు ఊహించనిది జరిగింది. లెలీగారు మెట్లెక్కుతూ గాంధీగారిని చూసి, అక్కడే ముందు బిఏ పాసవ్వు, తర్వాతరా, ఇప్పుడు మేమేం చేయలేం అని 2 ముక్కల్లో చెప్పి పైకి వెళ్ళిపోయారట. అరెరే, అంత నిరాశేనా? అవును. గాంధీగారి నమస్కారాలు, ఆయన చెప్పుకోవాలనుకున్నవన్నీ గాలిలో కలిసిపోయాయి. పెద్ద ఎదురుదెబ్బ అది. అంటే ఆర్థిక సహాయం దొరికే మార్గం మూసుకుపోయింది. మరిప్పుడు డబ్బు సమస్య మళ్లీ మొదటికొచ్చింది కదా. ఖచ్చితంగా. నిరాశతో రాజ్కోట్ తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పారు. అన్నంగా జోషీజీ అందరూ విన్నారు. జోషీజీ ఏమన్నారు? ఆయన పట్టుదల వదిలారా? ఆయనేం వదలలేదు. పర్లేదు, అప్పైనా చేసి పంపుదాం అని గట్టిగా చెప్పారట. ఎలా? అప్పుడు గాంధీగారే ఒక సూచన చేశారట. తన భార్య కస్తూరిబాయి నగలు అమ్మితే ఓ 2-3 వేల రూపాయలు వస్తాయని, ఆ డబ్బుతో కొంత సర్దుకోవచ్చు అని చెప్పారు. ఓ, భార్య నగలు అమ్మడానికి కూడా సిద్ధపడ్డారన్మాట. అవును. అన్నయ్య కూడా ఎలాగోలా మిగిలిన డబ్బు సర్దుబాటు చేస్తానని ధైర్యం చెప్పారు. అంటే కుటుంబం, ముఖ్యంగా అన్నగారి మద్దతు బలంగా ఉంది. ఇది చాలా ముఖ్యం. ఆర్థిక అడ్డంకిని అధిగమించడానికి వాళ్ల ప్రయత్నాలు, త్యాగాలు కనిపిస్తున్నాయి. ఇక మిగిలింది చివరి అతిపెద్ద అడ్డంకి. అమ్మగారిని ఒప్పించడం. అవును. ఆమె మనసులో ఇంకా అనుమానాలు పోలేదు. ఎవరో ఆమెకు బాగా నూరిపోశారట. ఇంగ్లాండ్లో యువకులు పాశ్చాత్య అలవాట్లకు లోనయి చెడిపోతారని, ముఖ్యంగా మాంసం తినడం, మద్యం తాగడం చేస్తారని. ఆ భయం ఆమెను బాగా కలవరపరిచి ఉంటుంది. ఆమె సూటిగా గాంధీగారినడిగారట, అక్కడ వీటి సంగతేంటి మరి అని. తల్లి మనసు కదా, కొడుకు దూరమవుతున్నాడన్న బాధ ఒకెత్తైతే, అక్కడ చెడు అలవాట్లకు లోనవుతాడమో అన్న భయం ఇంకో ఎత్తు. దానికి గాంధీగారు చాలా గట్టిగా, నమ్మకంగా చెప్పారట. అమ్మా, నన్ను నమ్ము. నీకు నేనెప్పుడూ అబద్ధం చెప్పలేదు. ప్రమాణం చేస్తున్నాను. నేను మద్యం ముట్టుకోను, మాంసం తినను, పరస్త్రీల జోలికి అస్సలు వెళ్లను అని హామీ ఇచ్చారు. మరి ఆ మాటతో సరిపోయిందా? నమ్మారా? అక్కడే ఇంకో కీలకమైన వ్యక్తి రంగంలోకి దిగారు. ఎవరు? బేచార్జీ స్వామి. ఆయన కూడా వాళ్ల కుటుంబానికి జోషీజీలాగే సలహాదారు. మొదట మోద్బనియా ఆయన, తర్వాత జైన సన్యాసి అయ్యారట. జైన సన్యాస? అవును. ఆయన జోక్యం చేసుకుని, సరే నేను చూసుకుంటాను, ఈ అబ్బాయి చేత 3 ప్రమాణాలు చేయిస్తాను,
అప్పుడు పంపవచ్చు అన్నారు. ఏంటా 3 ప్రమాణాలు? అవే మద్యం, మాంసం, పరస్త్రీ సాంగత్యం. ఈ మూడింటికి దూరంగా ఉంటానని గాంధీగారి చేతే గట్టిగా వ్రతాలు చేయించారట. వ్రతాలు అంటే ప్రమాణాలేనా? అవును, ప్రమాణాలు. ఆ జైన సన్యాసి ప్రమాణాలు చేయించిన తర్వాతే తల్లిగారు ఎట్టకేలకు శాంతించి ప్రయాణానికి ఒప్పుకున్నారట. అబ్బా, ఇలా పెద్ద మలుపు. ఈ 3 ప్రమాణాలు కేవలం తల్లి అనుమతి కోసం మాత్రమే కాదు, అవి గాంధీగారి ఇంగ్లాండ్ జీవితాన్ని, ఆయన నైతిక విలువల్ని నిలబెట్టడంలో ఎంత కీలక పాత్ర పోషించాయో మనకు తెలుసు. నిజమే. ఆయన వ్యక్తిత్వ నిర్మాణంలో ఇదొక బలమైన పునాది రాయి లాంటిది. అవును, ఆ ప్రమాణాలకు ఆయన జీవితాంతం కట్టుబడ్డారు. అది చాలా గొప్ప విషయం. అలా మొత్తానికి అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. అమ్మగారు ఒప్పుకున్నారు, డబ్బు సర్దుబాటైంది, ఇక ప్రయాణమే తర్వాయి. అంటే ఇక బయలుదేరడమేనా? దానికి ముందు రాజ్కోట్లోని హైస్కూల్లో గాంధీగారికి వీడుకోలు సభ కూడా ఏర్పాటు చేశారట. ఓహో, వీడుకోలు సభ కూడానా? అవును. అప్పట్లో రాజ్కోట్ లాంటి చిన్న ఊరి నుంచి ఒక కుర్రాడు ఇంగ్లాండ్ వెళ్లడమంటే అది చాలా పెద్ద విశేషం గదా. నిజమే. మరి సభలో మాట్లాడారా గాంధీగారు? అక్కడే ఓ తమాషా జరిగింది. కృతజ్ఞతలు చెప్పడానికి కొన్ని వాక్యాలు రాసుకుని వెళ్లారట. కాని తీరా లేచి నిలబడేసరికి ఆయనకు తల తిరిగిపోయి ఒళ్లంతా వణికిపోయిందట. నోటి వెంట మాట రాలేదు. అరే, ఆశ్చర్యంగా ఉందే. ఇంగ్లాండ్ వెళ్లడం కోసం అన్ని అడ్డంకుల్ని అంత ధైర్యంగా ఎదుర్కొన్న మనిషి నలుగురు ముందు మాట్లాడటానికి ఇంత బిడియపడ్డారా? అవును. కనీసం రాసుకున్నవి కూడా చదవలేకపోయారట. ఆయన వ్యక్తిత్వంలో ఈ భయం, బిడియం కూడా ఒక భాగమన్మాట. బహుశా ఆ బిడియమే ఆయన్ని తర్వాత కాలంలో అంత గొప్ప వక్తగా మార్చిందేమో ఆలోచించాలి. కావచ్చు. సరే, మొత్తానికి అలా పెద్దల దీవెనలు తీసుకుని అన్నయ్య తోడుగా బాంబైకి బయల్దేరారు. అదే ఆయన మొదటి బొంబాయి ప్రయాణం. హమ్మయ్యా, ప్రయాణం మొదలైంది. కాని ఆయన మాటల్లోనే చెప్పాలంటే చేతికి వచ్చిన ముద్ద నోటికి అందలేదు. అంటే బొంబాయిలో ఇంకా ఏవో ఇబ్బందులొచ్చాయా? అవునట. ఆయన తన రచనలో అలాగే సూచించారు. బొంబాయిలో మరిన్ని చిక్కులు ఎదురయ్యాయని. అంటే కథ ఇంకా ఉందన్నమాట. ప్రయాణం మొదలవడానికి ముందే ఇంకో పరీక్ష ఎదురైంది. ఖచ్చితంగా. ఇదండి గాంధీగారు ఇంగ్లాండ్ ప్రయాణానికి ఎలా సిద్ధమయ్యారో తెలిపే కథ. ఆయన పట్టుదల, కుటుంబ సహకారం, ముఖ్యంగా అన్నగారి అండ. అలాగే ఆయన ఎదుర్కొన్న సాంఘిక, ఆర్థిక, మతపరమైన అడ్డంకులు. వాటన్నిటినీ దాటడానికి చేసిన ప్రయత్నాలు, చివరికి తల్లి అనుమతి కోసం ఆ 3 వ్రతాలు చేయడం. ఇవన్నీ ఈరోజు మనం వివరంగా మాట్లాడుకున్నాం. ఈ మొత్తం కథ వింటే ఒక సాధారణ యువకుడు తన లక్ష్యం కోసం ఎంత తపన పడతాడో, ఎన్ని శక్తులు ఆ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయో అర్థమవుతుంది. కుటుంబ బంధాలు, సంప్రదాయాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత భయాలు, మత విశ్వాసాలు అన్నీ ఉన్నాయిందులో. ముఖ్యంగా ఆ 3 ప్రమాణాలు ఆయన జీవితాన్ని ఎంతలా తీర్చిదిద్దాయో ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. నిజం, అవి కేవలం మాటలు కావు, ఆయన జీవితానికి మార్గదర్శకాలయ్యాయి. సరే, వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. గాంధీగారిని అంత పట్టుదలగా ఇంగ్లాండ్ వైపు నడిపించింది ఏమై ఉంటుంది? కేవలం జోషీజీ చెప్పినట్టు బ్యారిస్టరై మంచి హోదా, దివాన్ పదవిలాంటివి సాధించాలనే బలమైన కోరిక? లేక ఆ సమల్దాస్ కాలేజీలో పడ్డ ఇబ్బందుల్నుంచి, తనకు నచ్చని చదువు నుంచి దూరంగా వెళ్లాలనే కోరిక కూడా అంతే బలంగా పనిచేసుంటుందా? అవును. ఈ రెండింటిలో దేని ప్రభావం ఎక్కువ అని మీకనిపిస్తోంది? దీని గురించి ఆలోచించండి.